ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదను. అంటే నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో, ఎక్కడైతే ఈ యొక్క నివసిస్తున్నావో ఆ యొక్క దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుడు ఆ యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని దాన్ని నెరవేర్చడం కొరకు, దానికి కృతజ్ఞతగా అబ్రాహాము ఏం చేశాడంటే, యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించాను. మరి మన జీవితాల్లో ఆ బలిపీఠం అంటే ఏంటంటే, మన హృదయం అనే బలి, మన హృదయాన్ని ఆయనకు అర్పించడం, మన హృదయాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆత్మానుసారంగా మన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు, బలిపీఠంగా మనం చేసుకున్నప్పుడు, మన హృదయాన్ని ఒక బలిపీఠంగా మనం కట్టినప్పుడు, దేవుడు ఈ యొక్క లోకంలోని ఈ యొక్క దేశాలని మనకు, మన సంతానాలకు దేవుడు మరి ఆయన ఇస్తానని సెలవిచ్చిన దేవుడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కుమారుడా, కుమార్తె, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. ఎక్కడైతే తన యొక్క బిడ్డల యొక్క బలిపీఠాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో ఆ యొక్క గృహాన్ని కానీ, అక్కడున్న పరిస్థితిని కానీ, అక్కడున్న అననుకూల పరిస్థితులు కానీ ఏదైనప్పటికీ దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. అదేవిధంగా మరి అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని పరిశుద్ధులైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ చిత్తానుసారం జరిగించిన దేవ నీకు వందనాలయ్యా. ఈ యొక్క రోజు తండ్రి ప్రభా, ఏప్రిల్ 14వ తారీఖున 2025 సంవత్సరం మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా మీ యొక్క రెక్కల చోటను దాయమని ఖాయమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా షేర్ చేయండి. దానిలో ఉన్న వాక్యాన్ని, సువార్త ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అయినా సరే ఎంతోమంది సువార్త అందచేయాలని ఒక ప్రయత్నాన్ని మీరు కూడా మరి సహాయపడతారని ప్రోగ్రాంలో మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనములు.